భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. శమంతకమణిని అన్వేషిస్తూ సింహం పంజాగుర్తులను అనుసరిస్తూ శ్రీకృష్ణుడు ఒక చీకటి గుహలో ప్రవేశించారు. పితృదేవా, పితృదేవా, త్వరగా రండి, త్వరగా రండి. వాస్తవానికి ఈ కన్య భల్లూకరాజైన జాంబవంతుని కుమార్తె జాంబవతి. జాంబవంతుడు త్రేతాయుగమున సీతాన్వేషణలో శ్రీరామచంద్రులకు సహాయం చేశాడు. రఘుకులోత్తమ, మీ కిష్కిందాగమనంతో మాకు మహదానందం కలిగింది. మీ అమృత వాక్కులు మాలో సంపూర్ణ విశ్వాసాన్ని కలిగించాయి. రామ సుగ్రీవుల ఈ మైత్రి వలన శుభం చేకూరుతుంది. మా మహారాజు సుగ్రీవుల తరపున మీకు హామీ ఇస్తున్నాం. మా సుగ్రీవ మహారాజు తమ విశ్వాసపాత్రులైన వానర వీరుల సహాయంతో తమ ధర్మపత్ని సీతామాత జాడను తప్పక తెలుసుకొనగలరు. ఆ రాక్షసుని బారి నుంచి ఆమెను రక్షించగలరు. రఘురామ, లంకేశ్వరుడై స్వయంగా సమరానికి తరలి వస్తున్నాడు. స్వయంగా వస్తున్నాడా? ఇంత త్వరితంగానా? అవును స్వామి. కుంభకర్ణ మేఘనాథుల మరణ వార్తను సహించలేకపోయాడు. ఆ కారణంగా నిగ్రహాన్ని అణచుకోలేక ఉద్వేగంతో తరలి వస్తున్నాడు. సమరంలో వీరుడిలా సహనాన్ని కోల్పోవడం వీరలక్షణం కాదు. అనుజ తనయుల మరణ వార్తను భరించలేక వివేకశూన్యుడై సమరాభిలాషతో రావణేశ్వరుడు రణభూమిలో ప్రవేశించాడు. ఇది మీ విజయానికి సంకేతం. శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించి స్వధామానికి తరలి వెళ్లే సమయాన జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు, ఆదిగా గల రామభక్తులతో పాటు అయోధ్యావాసులు సైతం సరయూ నదీ తీరానికి తరలి వెళ్లారు. పురుషోత్తమ, తమరిక దివ్య వైకుంఠధామాన ప్రవేశించండి. సమస్త దేవతలు మీ విష్ణు రూపాన్ని సందర్శించాలని ఎదురు చూస్తున్నారు. హనుమా, పరంధామా, నీవు దీర్ఘకాలం జీవిస్తానని ప్రతిజ్ఞ చేశావు. నీ కోరిక ప్రకారం ఎప్పటి వరకు మా గాథలు ప్రచారంలో ఉంటాయో అప్పటి వరకు నీవు కూడా ఈ పృథ్వీలో జీవిస్తావు. నీవు కలియుగాంతమున సంభవించనున్న ప్రళయం వరకు జీవించి మా గాథలను ప్రచారం చేయగలవు. తమ ఆజ్ఞ. బ్రహ్మపుత్ర ఋషిరాజ జాంబవంత, నీవు ద్వాపర యుగాంతం వరకు ఈ ధరిత్రిపై ఉంటావు.
పూర్తిగా ఒక యుగం గడిచిన తరువాత ద్వాపర యుగంలో జాంబవంతుడు శ్రీకృష్ణుని ఆ గుహలో చూసినప్పుడు అతడు తన రాముని ఈ రూపంలో గుర్తించలేకపోయాడు. తరువాత శమంతకమణి కోసం ఇద్దరి నడుమ యుద్ధం ఆరంభమైంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు? విన్నావుగా, దేవకీ పుత్రుణ్ణి కృష్ణుణ్ణి. వారు నాతో మరోలా విన్నవించారే. ఎవరు? ఏమని? దశరథ నందనుడు శ్రీరామచంద్రుడు నాతో త్రేతాయుగంలో వచించారు. మా కోసం ప్రతీక్షించు, మేము నీకు మళ్ళీ దర్శనమిస్తామని. నేను వారి కొరకు అనుక్షణం నిరీక్షిస్తూనే ఉన్నాను. కానీ వారు వచించిన దానికి భేదంగా ఉంది. ఏం వచించారు జాంబవంత? మేము వాసుదేవుడిగా ద్వాపరయుగంలో నిన్ను కలవడానికి వస్తామని. ఒక పరమసత్యం నాకు తెలుసు. నన్ను మా ప్రభువు తప్ప పరులెవ్వరూ ఓడించలేరని. కానీ ఈనాడు నీవు నన్ను ఓడించావు. నీవు కృష్ణుడవైతే ఇది ఎలా సంభవం? ఎలా సంభవం? నా రాముని వాక్కులు అసత్యాలు కావడానికి వీల్లేదు. వాసుదేవుడెవరు? మేమే వాసుదేవులం. వాసుదేవులం, కృష్ణులం మేమే. వాసుదేవా, ఎంతకాలం ప్రతీక్షించాను తమ కోసం. ఈ ఏకాంతంలో ఎన్ని నాళ్లుగా తపమాచరిస్తున్నాను. అనుక్షణం తమ ధ్యానంలోనే నేను కాలాన్ని గడుపుతున్నాను. తమ ఎదుట మొరపెట్టుకోవడానికి ఒక్కటే మిగిలి ఉంది. ఏమిటది? వాసుదేవా, ఒక్కసారి ఈ దాసునికి తమ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆ సందర్శనం కోసమే నా ఈ నేత్రాలు త్రేతాయుగం నుంచి ఈ యుగం వరకు అనుక్షణం నిరీక్షిస్తూనే ఉన్నాయి. లే జాంబవంత, నీ ప్రతీక్ష పూర్తయినది. వరం కోరుకో. పరంధామ,
ఏ నేత్రాలకు తమ దివ్యమంగళ రూప సందర్శనం లభించిందో ఆ నేత్రాలకు ఇక ఎలాంటి వరాలతోనూ అవసరం లేదు. అయినా నా అభీష్టాన్ని నెరవేర్చండి. మీ ఈ భక్తుని గారాల పుత్రిక ఈ జాంబవతిని పరిణయమాడి ఈ జాంబవంతుని జన్మను చరితార్థమనరించండి. నా ఈ పుత్రిక జాంబవతిని తమ ధర్మపత్నిగా స్వీకరించి నన్ను కృతార్థునిగా వించండి. తథాస్తు జాంబవంత, తథాస్తు. ఈ శమంతకమణిని స్వీకరించండి. ఆ విధంగా జాంబవతిని శమంతకమణిని తీసుకుని శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చారు. అప్పుడు ద్వారకలో జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. ప్రతి చోట వారికి స్వాగత సత్కారాలు ఎదురయ్యాయి. శమంతకమణి దొరికిందన్న వార్త విన్న సత్రాజిత్తు చాలా సిగ్గుపడ్డాడు. ఈ అపరాధ కారణంగా ప్రజలు అతనిని దూషించసాగారు. శ్రీకృష్ణుడు తన అగ్రజులైన బలరామునితో కలిసి సత్రాజిత్తు చెంతకు వచ్చారు. మేము తమను అవమానించినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాం. సిగ్గా? ఎందుకు? ఎందుకంటే మేము తమ వంటి ధర్మావతారులపై నిందారోపణ గావించినందుకు. చింతించకు సత్రాజిత్. ఆ విధంగా చేయని ఎడల మాకు జాంబవతి ఎలా ప్రాప్తించేది? ఇప్పుడు శమంతకమణిని తీసుకో. ఎప్పటి నుంచైనా దీన్ని భద్రంగా దాచుకోవాలి. ఏమంటావు?